హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంద్ర చనిపోయాడన్న విషయం తెలిసి అర్జున్ ప్రసాద్ కుప్పకూలిపోతాడు. ఇక వెంటనే అర్జున్ ప్రసాద్ ని హాస్పిటల్ కి తీసుకుని వెళ్లి జాయిన్ చేపిస్తారు. కానీ గౌతమ్, అహల్య ఇద్దరిని రానివ్వకపోవడంతో వాళ్ళిద్దరూ వెళ్లరు. ఇక గౌతమ్ అయితే వెళ్లే దారిలో ఒక ప్లేస్ దగ్గర కూర్చుని ఏడుస్తూ ఉంటాడు. ఇక అప్పుడు అహల్య గౌతమ్ ని ఓదారుస్తూ ఉంటుంది. ఇక అప్పుడు గౌతమ్ అంటూ ఉంటాడు, అహల్య గారు, ఈ రోజు నేను ఒక తండ్రికి కొడుకుగా ఓడిపోయాను. నా తండ్రిని ఆ పరిస్థితుల్లో ఉంచి నా తండ్రిని చూడడానికి కూడా అర్హత లేనివాడిలా మిగిలిపోయాను అని కన్నీళ్లు వచ్చేలాగా ఏడుస్తూ కుమిలిపోతూ ఉంటాడు. ఇక అప్పుడు అహల్య ఓదారుస్తూ అంటూ ఉంటుంది, గౌతమ్ గారు, మీరు బాధపడకండి. మీరు ఇంద్ర లేరు అన్న విషయాన్ని మీ నాన్న దగ్గర దాచినందుకే కదా మీ మీద వాళ్ళకి కోపం, ద్వేషం. అదే ఇంద్రగారి బిడ్డ నా కడుపులో ప్రాణం పోసుకుందన్న విషయం ఆయనకి తెలిస్తే ఈ బిడ్డను ఆయన చేతుల్లో పెడితే ఖచ్చితంగా ఆయన మిమ్మల్ని అర్థం చేసుకుని దగ్గరికి తీసుకుంటారు. నేను ఇప్పుడే ఈ విషయాన్ని వెళ్ళి అర్జున్ ప్రసాద్ గారితో చెప్తాను అని గౌతమ్ దగ్గర నుంచి పరిగెట్టుకుని అహల్య అయితే హాస్పిటల్కి వెళ్తుంది. ఇక ఐసీయూ డోర్ ఓపెన్ చేద్దామని అనుకునేలోగా అవంతిక వచ్చి, ఎందుకు వచ్చావు? మా నాన్నకి జరిగిన నిర్వాహం చాలలేదా? మా తమ్ముడిని ఎలా కావాలంటే అలా నీకిష్టం వచ్చినట్టు పలికిస్తున్నావు కదా అని అవంతిక నిందలు వేస్తూ ఉంటుంది అహల్య మీద. ఇక అప్పుడు అహల్యకి కోపం వచ్చి, నీకు ఏం తెలుసని మాట్లాడుతున్నావు గౌతమ్ గారి గురించి? ఆయన ఎంత మంచి వ్యక్తో తెలుసా? అతను అసలు ఎంత తపన, ఎంత బాధ దాచుకుని ఎంత కుమిలిపోతున్నారో నీకు తెలుసా? తెలీదు. మీకు ఎవ్వరికీ తెలీదు ఆయన ఎంత మనోవేదన అనుభవిస్తున్నారు అని ఏడుస్తూ అంటూ ఉంటుంది. ఇక అప్పుడు సుభద్ర అడుగుతూ ఉంటుంది, ఎందుకు ఎందుకు అని. ఇక అప్పుడు అహల్య చెప్తుంది, ఎందుకంటే తన తండ్రి ఆశయం కోసం, తన తండ్రి ప్రాణం కోసం, తన తండ్రి కోసం అని అహల్య చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడు ఆ మాటలు విని అందరూ షాక్ అవుతూ ఉంటారు. ఇక అహల్యని ఆపడానికి తన కడుపులో ఉన్న ఇంద్ర బిడ్డ అని అహల్య చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటుంది. తను చెప్పేస్తే లేనిపోని సమస్యలు వస్తాయని అలా చెప్పకుండా ఆపుదామని గౌతమ్ అయితే చాలా ఫాస్ట్గా పరిగెట్టుకుని హాస్పిటల్కి వస్తూ ఉంటాడు. మరి అహల్య నిజం చెప్పకుండా గౌతమ్ ఆపుతాడా లేదా అందరికీ అహల్య నిజం చెప్పేస్తుందా అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసు.